వరద బీభత్సం కొన్ని కుటుంబాలను సొంతూల్లోనే ఇళ్లకు వదిలి నిరాశ్రయులుగా మార్చింది. దురదృష్టవశాత్తు ఎవరైనా మరణిస్తే కనీసం వారికి అంత్యక్రియలు సైతం నిర్వహించలేని దుస్థితి. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలోని కాప్రిగామ మీదుగా వెళ్లే రహదారితో పాటుగా పరిసర ప్రాంతాల్లోని వేలాది ఎకరాల పంట భూములు పూర్తిగా జలమయమైనాయి. ఇంతటి దుర్భర స్థితిలో ఎమ్మెల్యే జోగురామన్న గాని ప్రభుత్వం తరపున గాని ఎలాంటి సహాయం అందలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జోషి అందిస్తారు. గత కొద్ది రోజులుగా భారీగా కురుస్తున్నటువంటి వర్షాల బీభత్సం ఏ విధంగా ఉంది ఆదిలాబాద్ జిల్లాలో, ప్రధానంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో అనేటటువంటిది మనం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ చూడవచ్చు. జైనత్ మండలంలోని కాప్రి గ్రామంలో మనం ఉన్నాము. కాప్రి గ్రామానికి సంబంధించినటువంటి అది శ్మశాన వాటిక. దానికి వెళ్ళడానికి కూడా మార్గం లేనటువంటి పరిస్థితి. ఇక్కడ పూర్తిగా ఇది పెనుగంగకు సంబంధించినటువంటి పరివాహక గ్రామాలకు సంబంధించినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ నుండి ఇప్పుడు ప్రస్తుతము ఈ రోడ్డు ఏదైతే ఉందో, ఈ రోడ్డు ఈ కాప్రి గ్రామం నుండి బెదోడ, సాంగిడి, అలాగే ఉమ్రి ఈ గ్రామాలకు వెళ్ళడానికి ఇదే ప్రధానమైనటువంటి మార్గము. ఈ మార్గం ద్వారానే అటు బేలా మండలానికి కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ మనం చూసినట్లయితే మామూలుగానైతే ఇది ఒక చెరువును తలపిస్తున్నట్టుగా ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా అంటే తెలియనటువంటి వ్యక్తులకు సంబంధించి ఇక్కడికి తీసుకొచ్చినట్లయితే మాత్రం ఇది ఖచ్చితంగా చెరువు అని అంటే మాత్రమే తప్ప ఇతరత్ర నమ్మనటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ మనం చూడవచ్చు ఇది పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి. మళ్ళీ ఏ స్థాయిలో వర్షాలు ఇక్కడ కురుస్తాయి, ఎంతటి భారీ వర్షాలు ఉంటాయి అనేటటువంటిది ఇప్పుడు అప్పుడే తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం చూడవచ్చు స్థానికులందరూ కూడా ఈ యొక్క గ్రామానికి, కాప్రి గ్రామానికి చెందినటువంటి ఈ యొక్క బుడగజంగాలకు సంబంధించినటువంటి కాలనీకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడ గుమిగూడు ఉన్నటువంటి పరిస్థితి. వాస్తవంగా వాళ్ళకి సంబంధించినటువంటి కాలనీలో కూడా వరద నీరు పూర్తిగా అక్కడికి చేరుకొని చాలా వరకు అంటే పక్కాగా ఇల్లు లేనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితిలో వాళ్ళు నివాసాలు ఏర్పరచుకొని జీవిస్తున్నటువంటి ఆ కుటుంబాలన్నీ కూడా వరద నీటి కారణంగా చాలా వరకు ఇళ్లు పూర్తిగా ఆ యొక్క నీటి తేమ అలాగే వర్షం తాకికి తట్టుకోలేక కూలిపోయినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లోనే విద్యుత్ సౌకర్యం కూడా సరిగా లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి అసలు వాళ్లకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు, ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కాలం వెళ్లదీస్తున్నారు అనేటటువంటిది మనము అడిగి తెలుసుకోవచ్చు. సార్ చెప్పండి, అంటే ఈ బుడగజంగాలకు సంబంధించినటువంటి ఈ యొక్క కాలనీ ఏదైతే ఉందో దాంట్లో అంటే నిన్నటి పరిస్థితి ఏ విధంగా ఉండే? బాగా ఘోరంగా ఉన్నది సార్. మొత్తం ఇండ్లన్నీ కూలిపోయి మాకు అండుకొని తింటందుకు పరిస్థితి లేకుండా అయినాం సార్. ఇప్పుడు మేము మాకు ఊరోళ్ళు అండి పెడుతున్నారు అన్నము, మా సామాన్లన్నీ ట్రాక్టర్ల నుంచి తీసుకొని పిల్లల్ని జల్లల్ని అందరినీ తీసుకొని వెళ్ళిపోయినారు సార్. అక్కడ రైతు వేదికలో ఉండి మాకు ఊరోళ్ళు అన్నం పెడుతున్నారు ఇప్పుడు మాకు ప్రస్తుతానికి. ఇక్కడ నీళ్ళ గురించి సార్ మస్తు మాకు ప్రాబ్లం అయింది. అక్కడ గుడిసెలకైతే మస్తు ఇండ్లల్లో నీళ్ళు వచ్చినాయి. ఆ బియ్యం పప్పు అన్ని మొత్తం నానిపోయినాయి. ఆ పప్పులు అవన్నీ గుంజుతామంటే సార్ పెద్ద పెద్ద ఫాములు అన్నకెళ్ళి వెళ్ళుడింది ఇంత దొడ్డు. ఇటువంటి పిల్లగాళ్ళని పట్టుకొని ఆ సర్పంచ్ సాబు సెక్రటరీ ఇద్దరు వాళ్ళందరూ వచ్చి అమ్మ ఇక్కడ ఉండకుండి అక్కడ ఓన్లీ అటు రైతు వేదిక ఓన్లీ మీకు బోయినం బియ్యం అంతా అటే ఉంటది అని అంటే అక్కడ వాడిని తీసుకొని ఈ నీడ్స పెట్టేసి ఇంట్లో ఇల్లుకు తాళం వేసేసి ఇన్ని మంటే నీళ్ళు నడమంటే నీళ్ళల్లో వాళ్ళు పోలేదు. అది కాలే మస్తు ఘోరంగా పరిస్థితి ఉన్నది. కరెంటు లేదు, దానికి కాంబలు లేవు, అది ఏమి గుడిచెలే అవి డేరలు వేసుకున్నారు. ఇంత ఉన్నోళ్ళు అందరు పిల్లగాళ్ళు చిన్న చిన్నగా ఉన్నోళ్ళు వీళ్ళు ఏమన్నా గానీ నమస్కారం చేసి అందరికి సాయం చేయాలని కోరుతున్నారు. 2006లో ఇంతే వచ్చింది, మరి 2018లో కూడా అంటే ఇంతకు ముందు అంటే ప్రతి వర్షాకాలం ఈ స్థాయిలో కాకపోయినా కూడా అంటే ఇంత పెద్ద ఎత్తున కాకపోయినా కూడా ప్రతి సంవత్సరం ఇళ్లకు నీళ్ళు వచ్చుడు అనేటటువంటిది, వాకిళ్ళు మొత్తము వర్షం నీళ్లతో నిండు ఇటువంటిది ఏమైనా జరుగుతుంది? ఆట ఏమి రాదు కానీ సార్ 2-3 సంవత్సరాలకు ఒకసారి ఇట్లనే వాటర్ వస్తుంది. ఇంతకుముందు ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అంటే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి మీ మండలానికి సంబంధించినటువంటి జోగురామన్న దృష్టికి ఈ విషయం తీసుకెళ్తే ఆయన ఏమన్నారు, ఏం చేసారు? అది తెలియదు సార్ మనం, ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ లేదు. ఇది అంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు ఏ విధమైనటువంటి అంటే మీకు ఏమేమి సౌకర్యాలు కల్పించాలని చెప్పి అనుకుంటున్నారు, కోరుతున్నారు? మెయిన్ సార్ అక్కడ బుడిగజంగం కాలనీలో చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి కరెంట్ లేదు, కాంబాలు లేవు. మెయిన్ వాళ్ళకి కాంబాలు కావాలి. ఇండ్లు లేవు, డబుల్ బెడ్రూమ్ అవి ఇస్తే సరిపోతుంది. వాళ్ళకు చిన్న చిన్న పాపలు ఉన్నారు, అంత ఇల్లు లేదు, వాళ్ళకు రోడ్డు లేదు, కప్పుండే బట్టలు ఇంత బూడలు దిగబడుతుంది సార్. వాళ్ళు తింటే తిండి లేదు, సాపు నిన్న పొద్దంతా ఉపాసం ఉన్నారు. ఇప్పుడు ఎండ పోసుకుని లేడు ఏడ ధాన్యాలన్నీ. వాళ్ళ పరిస్థితి బాగా ఘోరంగా ఉన్నది సార్. ఏడంటాడ కొట్టాలన్నా మాలకులు కొట్టాలు ఇచ్చిండ్రు, నిన్న రైతు వేదల తిండి పెట్టిండ్రు.
తిన్నలు ఇలా ఉన్నలు సార్. ఇలా పొద్దంతా ఉపాసం, నిన్న పొద్దంతా ఉపాసం ఉన్నారు సార్. నమస్కారం. ఇప్పుడు వర్షం వచ్చి నీళ్లు మొత్తం వర్షంతో నిండు ఈ పాములు కప్పలు తేళ్లు ఇవన్నీ వచ్చుడు ఉన్న పరిస్థితులల్లో రైతు వేదికల దగ్గర ఉంచి తిండి పెడితే సరిపోతుందా లేకపోతే ఏం కోరుకుంటారు? సరిపోదు. మాకు ఇండ్లు కావాలా, అలా గుడిసెలు కావాలా, అలాకి ఇండ్లు కావాలా, కంపలు కావాలా, రోడ్డు కావాలా, వాళ్ళకు సారు వాళ్ళకు బట్టలు నానిపోయినాయి, ఇవన్నీ అన్ని కావాలా, వస్తుంది అన్ని వాళ్ళకు సైతం ఇస్తేనే. నమస్కారం సార్. నాకు 3 ఎకరాల భూమి ఇచ్చింది సార్. నీళ్ళని మునిగినాయి, నా ఇల్లు కూలిపోయి తట్టింది సార్. అంతా బురద వచ్చినాయి, అన్ని నీళ్ళు వచ్చినాయి, మంది ఇళ్ళల్లో పోయి ఉన్నా సార్. చాలా వరకు వర్షాకాలంలో ఇటువంటి పరిస్థితులు ఇక్కడ ఎదురవుతాయని చెప్పి వాళ్ళు పేర్కొంటున్నారు. ఇళ్ళు కూలిపోయేటటువంటి సందర్భంలో ప్రస్తుతం అయితే వాళ్లకు భోజన సదుపాయము ఉండడానికి ఒక రైతు వేదికను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. కానీ ఒకవేళ మళ్ళీ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసేటటువంటి పరిస్థితుల్లో గనక ఈ విధంగా అంటే నిరాశ్రయులుగా ఉండడానికి వాళ్ళు ఏమాత్రం ఇష్టపడనటువంటి ఒక నేపథ్యంలో ఇప్పటికైనా సరే పాలకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఈ యొక్క పరిస్థితి పైన స్పందించి తక్షణమే దీనికి అవసరమైనటువంటి చర్యలు చేపట్టాలనేటటువంటి డిమాండ్ వినతులు వాళ్ళ నుండి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. జైనత్ మండలం కాప్రీ గ్రామం నుండి కెమెరా పర్సన్ నర్సింగ్ తో రాజశేఖర్ జోషి, అమ్మా న్యూస్.